హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లు మంచుకున్నారా? మనీ కూడా మంచిగా ఉన్నా. కాస్త అనీజీగా అయితే ఉంది, కొద్దిగా వాయిస్ అన్నది కాస్త అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకా మరి వీడియో కనుక స్టార్ట్ చేసినట్లయితే ఈ యొక్క హెచ్కే మేకప్ క్లినిక్, పర్మనెంట్ మేకప్ క్లినిక్కి సంబంధించి ఫస్ట్ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానిలో కొన్ని క్వశ్చన్స్ అయితే వేసారు, అది ఇది అని చెప్పేసి అన్నారు. నువ్వు వాడినవా అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు అది వాడాల్సిన అవసరం లేదనుకుంటా. దాని గురించి ఇప్పుడు నువ్వైనా కానీ ఒక ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు అది బాగుంటేనే ఈ రివ్యూస్ అనేది చూసేసి నువ్వైతే కొంటావు. లేదంటే లేదని చెప్పేసి చెప్తే నువ్వు కొనవు కదా. ఇది కూడా అంతే, అర్థమైందా? ఎప్పుడైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి, ఒక టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఈ యొక్క ప్రోడక్ట్ వాడండి, అది లేకపోయినా కానీ వాడండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అని ఫేక్ ప్రమోషన్ కనుక చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తావు? కొంటావు. కొన్న తర్వాత అది లేకపోతే ఎట్లుంటుంది పరిస్థితి? సో ఇన్ఫ్లుయెన్సర్స్ నువ్వు అంటావా, లేకపోతే ఆ ప్రోడక్ట్ కొన్నటువంటి ఆ ప్రోడక్ట్ మేనేజర్ అయితే ఉన్నారో వాళ్ళని అంటావా? ప్రోడక్ట్ మేనేజర్ని నువ్వు అంటావు. ఎందుకు? ఆడ ప్రోడక్ట్ కొన్నది నువ్వు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేసిన వాడిని నువ్వైతే ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేయవు. నువ్వు అక్కడ చెప్పినవాడు కరెక్ట్ అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. అదే ఇక్కడ వీళ్ళకు జరిగినటువంటి ముచ్చట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? ప్రోడక్ట్ ఇప్పుడు ఒక ఫోన్ కొన్నాను బై, నేను 10,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నాను అనుకో, ఆ కంపెనీ ఇప్పుడు నాకు ఆ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి ఆ ఒక ఫోన్ అని వచ్చేసి ఏదైనా డ్యామేజ్ అయితే ఆ కంపెనీని నేనైతే ఏదైనా ఒకటి అనగలుగుతా. అంతేగాని మధ్యలో వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రసాద్ అని ఉన్నాడు, ఈ ఫోన్ బాగుంటుందని చెప్పేసి అన్నాడు కదా అని చెప్పేసి నేను ఆ ఫోన్ కొన్న తర్వాత ప్రసాద్ అన్న మీదకి నేను ఎలిగేషన్ ఇస్తానా, లేకపోతే కంపెనీ మీద నేను ఎలిగేషన్ ఇస్తానా? కంపెనీ మీద ఎలిగేషన్ ఇస్తా. అర్థమైందా? ప్రసాద్ అన్న మీద అలిగేషన్ అనేది వెయ్యా. ఎందుకు? ప్రోడక్ట్ కంపెనీది కాబట్టి. ప్రసాద్ అన్న చెప్పింది ఏంటిది? ఇది బాగుంటుందని చెప్పేసి చెప్పిండు, అంతే సింపుల్. అక్కడ డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి ప్రసాద్ నాకు తెలియదు కదా. అదే ముచ్చట. అది ఫేక్ ప్రమోషన్ అని తెలుసు, కానీ అయినా కూడా చెప్పిండంటే ఇంకా మరి ఎలా చెప్పానో, ఏ విధంగా బుద్ధి చెప్పానో ఆ విధంగానే బుద్ధి చెప్తాను అన్నట్టు. అంతే ఉంటుంది కదా. మరి వీళ్ళు చేసిన కథ గట్టినే ఉన్నది, అంతే ఉన్నది. మరి మినిమం ఉన్నది. వీళ్ళు ఏం చెప్తారు? ఎలిగేషన్ వేసారు, అదన్నీ కూడా అది కాదు ఇది కాదు, మాది ఫేక్ డాక్టర్స్ అన్నారు, ఎలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అలా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫేక్ డాక్టర్సా ఇంకో డాక్టర్సా అని చెప్పేసి పక్కన పెట్టుకుంటే, మీ దగ్గర ఎవిడెన్సెస్ అనేవి ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్పేయండి, డైరెక్ట్గా చూపించవచ్చు కదా ఎవిడెన్సెస్ అనేవి. మా దగ్గర లైసెన్స్ లేదు, ఇలా లేదు, అలా లేదు. ఒక పెద్ద హీరోయిన్ని తీసుకొచ్చి ఆమెకు కూడా మనకైతే లైసెన్స్ అనేది ఇచ్చారు కదా అని చెప్పేసి చాలామంది అంటారు. పెద్ద హీరోయిన్ని ఆడ కోట్లు ఇంకో విధంగా పెట్టి కూడా లైసెన్స్ అనేది తీసుకోవచ్చు. అర్థమైందా? ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు కదా. అది ఎందుకు ఆలోచించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించారు. వాళ్ళకి ఇస్తున్నారు కదా, మాకు తీసుకోవచ్చు కదా, ఇది పెద్ద అది కాదు ఇది కాదు అని చెప్పేసి అంటారు. నువ్వు కోట్ల ఆడ పోసినాక వాడు నీకు ఎందుకు ఇయ్యాడు? నువ్వు వాడికి మనీ పెట్టిన తర్వాత ఫేక్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నీకు ఎందుకు ఇయ్యాడు? అదే కదా మరి నేను చెప్పేది. ఇంకా మరి నీకు డాక్టరేట్ ఉన్నదా లేదా అని చెప్పేసి నువ్వు చదువుకున్నటువంటి చదువు ఏదైతే ఉందో అదే కదా చెప్పేది. దాని సర్టిఫికెట్లు చూపెట్టు. నాకు అర్థం కాక అడుగుతా, సర్టిఫికెట్లు ఏవైతే అవి చూపెట్టు. అంతే సింపుల్. నీది ఫేకా అదా ఇదా అని చెప్పేసి పక్కన పెట్టు. నువ్వు సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నా అవన్నీ తీసుకుపెట్టు. నువ్వు చదువుకున్నటువంటి చదువుని చూపెట్టు. నీ డాక్టర్ ఫేక్ డాక్టర్ అట, లేకపోతే ఇంకోట అని చెప్పేసి తెలిసిపోతుంది కదా అక్కడనే. డైరెక్ట్ మాటలతో అంటే మాత్రం కుదరదు భయ్యా, అది 100% చెప్తున్నా. ఇప్పటికే మీ యొక్క డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు కాదు. ఎప్పుడైతే మీరైతే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్తోని ఫేక్గా ప్రమోషన్ చేయించడం, అంటే ఉన్నదానికంటే ఓవర్ హైప్డ్గా ప్రమోషన్స్ అనేవి చేయడం, ఇలా చేయడం అలా చేయడం అనేది అప్పుడే మీకు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి 100% చెప్తున్నాం. మీకు 70% ఆఫ్లైన్ త్రూ వస్తుంటే, అంటే మీకు మార్కెట్ అనేది 70% ఆఫ్లైన్ త్రూ వస్తూ ఉంటే, మీకు ఆన్లైన్లో వచ్చింది 20% అనుకున్నప్పుడు మీరు దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతలా మీరు అలా చేయాలి ఇలా చేయాల్సిన అవసరం లేదు కదా. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. 20% పోతే పోని అని చెప్పేసి ఊకోవచ్చు కదా. ఇక్కడ మనిషి ఫస్ట్ అత్యాశ అనేది చాలా డేంజర్. 100% చెప్తున్నా. ఒక దగ్గర నుంచి వస్తుంది, ఒక 100 రూపాయలు వస్తున్నాయి ఒక దగ్గర నుంచి అంటే ఇంకా ఎక్కువ పెట్టడానికి ఇంకా కావాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అది మీకు ఈ యొక్క ఫేక్ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా మీరైతే ప్రమోట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాటి మీద ఇంపాక్ట్ అనేది మీకు చాలా వరకు ఉంది. అది 100% తెలిసిపోతుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేయించినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి. 100% చెప్తున్నా. వాటి ద్వారా మీరైతే 90% కాకపోయినా కానీ ఒక
60% మీకైతే ఈ యొక్క ఆన్లైన్ త్రూ బిజినెస్ అంటే లైక్ ప్రమోషన్స్ ద్వారా వస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది ఉంది. మిగతా 40% ఏదైతే ఉందో అది మీకు ఆఫ్లైన్ త్రూ ఉందని చెప్పేసి తెలిసిపోతుంది. ఇక్కడ మీరు దండుకునే ప్రయత్నం అయితే చేసారు, దండుకున్నారు. ఇప్పుడు మాత్రం మీకు మాకేం తెలియదు, మేమైతే అది ఇది అని చెప్పేసి అంటే మాత్రం ఎవరు నమ్ముతారు చెప్పు? నాకు అర్థం కాక అడుగుతా. క్లియర్ కట్గా ఇక్కడ మీకు ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకళ్ళు పొట్ట మీద కొట్టాలని చెప్పేసి ఎవడు కూడా అనుకోడు కదా. అందులో ఫేక్ జరగనంత వరకు ఎవడు కూడా ఒకళ్ళ పొట్ట మీద కొట్టాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోరు కదా. మీరు ఉద్యోగాలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి అని మాట్లాడినప్పుడు మీ పొట్ట మీద కొట్టాలని చెప్పేసి ఇంకొకటి ఎందుకు అనుకుంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోడు కదా. ఒకరు పొట్ట మీద కొట్టాలని చెప్పేసి ఒకడు అనుకున్నాడు అని అంటే మాత్రం వాడికి ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగి ఉండాలి. ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగి ఉన్నప్పుడే మీకైతే ఇటువంటి ఇటువంటి నెగిటివ్ థాట్స్లో మీరైతే వెళ్తారు. అర్థమైందా? ఇన్కేస్ అది ప్రోడక్ట్ అనేది వర్క్ అయిందో కాలేదో ఇంకోటి అయిందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. వచ్చినాడు మళ్ళీ వస్తాడా? మ్యాక్సిమం వర్క్ కాకపోతే రాడు, వర్క్ అయితే వస్తాడు. అది మనకి తెలియదు. అది 100% చెప్తున్నాం. మన 100% మనమైతే ఏం చెప్పలేం. దాన్ని పట్టుకొని మేము ఇట్లా చేసినాం, అది అట్లా, మేము ఇంత కష్టపడ్డాం, మేము అట్లా కష్టపడింది ఎవరికి వస్తుంది? భయ నాకు అర్థంగా కడుగుతా. కష్టపడింది రూపాయి ఎవరికి రాదు. నీకైనా నాకైనా నేను ఇప్పుడు కష్టపడితేనే నాకు రూపాయి వస్తుంది, లేకపోతే నాకు రూపాయి అనేది ఎందుకు వస్తుంది? నాకు అర్థంగా కడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఇక్కడ కూర్చొని ఇట్లా అట్లా అని మాట్లాడితే అయిపోద్ది అనుకుంటారా? కష్టపడేది రూపాయి ఎవరికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నీకైనా రాదు, నాకైనా రాదు రూపాయి. కొంతమంది అంటారు కదా, లైక్ నువ్వు ఇది అంటే లైక్ ఎవడు అంటే లైక్ ఈ మధ్యలో చాలా వరకు ఈ ట్రెండింగ్ అంటే లైక్ ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేయడం, అది చేయడం, ఇది చేయడం చాలా అదైపోయింది. ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్స్తోని ఫేమస్ అవ్వడం అయిపోయింది, బాగా అయిపోయింది, అది ఇది అని చెప్పేసి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క నువ్వు తమ్ముడు నాకైతే తెలియదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక మాట అన్నావు కదా, ఈ ఒక ముచ్చట అన్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఈ యొక్క ఇన్సిడెంట్ మీద మాట్లాడకపోయి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ వీడియో చూడవు కదా. అంటే లైక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ తీసుకొని ఫేమస్ అవుదామని చూస్తారు అని చెప్పేసి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యుద్ధాన్ని గురించి, మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి వీడియో చేసినప్పుడు ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు కదా. నేను ఎప్పుడైతే ఈ యొక్క హెచ్కే క్లినిక్కి సంబంధించినటువంటి వీడియో చేసినప్పుడు చాలా వరకు వ్యూస్ అనేవి ఎందుకు పెరిగినాయి? యుద్ధం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది ఈ పత్తాపరాల మీద ఉంది కాబట్టి నేను చేసిన వీడియో. మీరు చూడండి, నేను ఎందుకు చేస్తా? నేను చేయను కదా. అదే నాకు అప్పుడు ఎవరైనా కానీ ఒక యూట్యూబర్ అయిన వాళ్ళు కావచ్చు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిన వాడు కావచ్చు, ఎప్పుడైనా కానీ జనాలకి ఏది నచ్చుతుందో దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతేగాని జనాలకు నచ్చని వీడియోస్ చేస్తే వాడికి దానికి మీద ఏం ఉపయోగం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నా నేను. అదే కదా, అదే నేను అడుగుతున్నా. ఏం ఉపయోగం ఉంటుంది ఇక్కడ? ఏం ఉపయోగం లేదు కదా. మరి నేను అదే చేయాలి. అది నా పని. ఎక్స్పోజ్ చేయడం నాకు పని. అర్థమైందా? ఊరికనే మాటలతో ఇలా అలా అని చెప్పేసి నేను ఏం చెప్పలే. నేను రీసెర్చ్ చేసిన, నాకంటూ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత నేను ముచ్చట్లు మాట్లాడినా. అంతేగాని ఒకటి చెప్పింది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా మాటలతో ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడలే. ఎప్పుడు కానీ మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు అంతే, లేదంటే నాకు నచ్చితే వాళ్ళ మీద నెగిటివిటీ ఉండొచ్చు అంతే. రెండు వాళ్ళకి నచ్చే వాళ్ళకి నచ్చకపోవచ్చు అంతే. రెండు ముచ్చట్లు ఉంటాయి. అది వాళ్ళ మీదైనా కానీ నా మీదైనా కానీ వాళ్ళకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు అంతే ఉంటుంది. అట్నే ఉంటుంది మరి ఒక ప్రోడక్ట్ అన్న కొన్నప్పుడు అది బాగాలేనప్పుడు బాగాలేదని చెప్తారు. అంతేగాని బాగుందని చెప్పేసి చెప్పినాం అనుకో, అది ఎందుకు? అది ఫేక్ అన్నట్టే కదా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో బాగాలేని ప్రోడక్ట్ కూడా బాగుందని చెప్పేసి ప్రమోషన్ చేసినప్పుడు అది ఫేక్ ప్రమోషన్ అనకపోతే ఇంకేమంటారు? చెప్పురు. మరి మీరే చెప్పురు అక్క, మీరే చెప్పండి. నాకు అర్థం కాకూడదు, చెప్పండి. ఇప్పుడు ఏం బాగాలేని ఒక మైక్ని తీసుకొచ్చి ఇది బాగుంది అని చెప్పేసి మాట్లాడి ఒక ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడిచ్చి దాని ద్వారా చేసుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది పర్మనెంట్గా ఉంటుందా? ఫేక్గా వచ్చినటువంటి ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క ప్రోడక్ట్, నువ్వు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు అది బాగాలేకపోయినా కానీ బాగుందని చెప్పేసి చెప్పించుకొని ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసి బాగుందని చెప్పేసి చెప్పించుకున్నప్పుడు అది ప్రోడక్ట్ వాడిన వాడికి తెలుస్తుంది కదా ఇది బాగాలేదని చెప్పేసి నెక్స్ట్ టైం బై చేస్తాడా? నీ యొక్క ప్రోడక్ట్ కొనడు కదా.
ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు ఈ యొక్క హెచ్కే క్లినిక్, పర్మనెంట్ మేకప్ క్లినిక్ వాళ్ళకి జరుగుతుంది. ఇదే అర్థమైందా? అలానే ఉంటుంది మరి, కథ అంతా గీనే ఉన్నది. మీరు ఏం లేదు, మీరు పెట్టినటువంటి వీడియో కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు, ఎటువంటి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు. 100% చెప్తున్నా. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టరేట్ సర్టిఫికేట్స్ కావచ్చు, మీరు చదువుకున్నటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, మీ యొక్క డాక్టర్కు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కావచ్చు, అవన్నీ కూడా చూపించండి. చూపించినప్పుడు ఒక జెన్యూనిటీ అనేది ఉన్నప్పుడు తప్పకుండా మీ యొక్క దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా జెన్యూన్గానే మేము చేస్తున్నామన్నప్పుడు సేల్స్ అనేవి పెరిగే ఛాన్స్ అనేవి 100% ఉంటాయి. అర్థమైందా? ఈ ఫేక్ ప్రమోషన్స్ అలా ఇలా చేయడం కంటే మీ యొక్క ప్రోడక్ట్లో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా మీకు సేల్స్ అనేవి పెరుగుతాయి బై. 100% చెప్తున్నా. ఈవెన్ ఒక యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా కానీ అందులో కంటెంట్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ని ఎవడు కూడా దేకడు. అది 100% చెప్తున్నా. అదే ఇక్కడ కూడా అదే క్వాలిటీ ఆఫ్ ది మ్యాటర్ అవుతుంది ఒక ప్రోడక్ట్ మీద. అర్థమైందా? అది పని చేస్తుందా చేయదా పక్కన పెట్టు, క్వాలిటీ ఎంతవరకు ఇచ్చినావు, అది ఎంతవరకు రికవర్ అయింది అని చెప్పేసి అన్న దాన్ని బట్టే దాని మీద నీకు ఒక మంచి ఒపీనియన్ అనేది ఏర్పడతాయి అన్నట్టు. ఇప్పుడు ఏమీ లేని దానికంటే ఎంతో కొంత నయం అయిందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కొనే వాళ్ళు ఉంటారు కదా, అది 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 గెయిన్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ అనేది గెయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని ఫేక్ ప్రమోషన్స్, ఫేక్గా ఇలా ఈ దిక్కుమల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేయడం. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని బట్టే మీకైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడైతే ప్రమోషన్ చేసారో వీళ్ళ మీద నెగిటివిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మీ యొక్క ప్రోడక్ట్ మీద పడ్డది, మీ యొక్క కంపెనీ మీద పడ్డది, మీ యొక్క క్లినిక్ మీద పడ్డది, మీ యొక్క డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. అది 100% చెప్తున్నాను. మరి గీ కథలు అన్నీ జరుగుతున్నాయి. అంతేగాని ఇది ఎట్లా అయింది, అది అట్లా అయింది అని చెప్పేసి నోటి మాటతో చెప్తే ఈ కాలంలో నమ్మేటోడు ఎవరు లేడు. అది 100% చెప్తున్నా. విత్ ప్రూఫ్స్ ఎక్కడ చూసుకున్నా కానీ ప్రూఫ్స్. అది ప్రూఫ్స్ ఉండాలి, లేకపోతే మాత్రం ఇంకోటి అవుతుంది. అది అట్లే ఉన్నది కథ. నిన్నటికి నిన్న గోల్డెన్ బాయ్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ప్రూఫ్స్ ఉన్నాయి. నిన్నటికి నిన్న ఇష్యూ అనేది క్లియర్ అయిపోయింది. నేనే చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు, అయిపోయింది కదా కథ. ప్రూఫ్స్ అనేవి నిరూపించినాయి కదా, బట్ ఫేక్ అని నిజమని చెప్పేసి అంతే ఉంటుంది. మరి అలానే ప్రూఫ్స్ అనేవి క్లియర్ కట్గా ఉన్నప్పుడు చూపించండి, సింపుల్. అవి ఇక్కడ చూపించాల్సినటువంటివి కాదు అంటే మాత్రం మేమేం చేయలేం. అది మీ యొక్క మిస్టేక్ అవుతుంది, మీ యొక్క బ్లండర్ మిస్టేక్ అవుతుంది. 100% చెప్తున్నా. రేపు ఇంకొకరు ఎవరైనా వచ్చి దీంట్లో మీకు రైడ్ చేసినా కానీ మీరు ప్రూఫ్స్ చూపించాలి కదా, ఇలాగైనా ప్రూఫ్ చూపించాలి కదా. ఎక్కడైనా మీరు ఒక కస్టమర్స్ దేవుళ్ళు, వాళ్ళని మోసం చేస్తే మాత్రం చాలా దెబ్బ పట్టుకునే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. 100% చెప్తున్నా. మీకు ఆఫ్లైన్ త్రూ మార్కెట్ ఉంటే అప్పుడు ఈ యొక్క 20% మార్కెట్ అనేది చాలా వరకు మీరైతే దీన్ని పట్టించుకోరు. 100% చెప్తున్నా. మీకు 60% ఆన్లైన్ మార్కెట్ ఉంది, 40% ఆఫ్లైన్ మార్కెట్ ఉందని చెప్పేసి అనుకున్నాం. అట్లనే మరి అదే ఆ తొవ్వలో ఉంటేనే మీరైతే ఇన్ని రకాలుగా అయితే మీరైతే ఇలా అయింది అలా అయిందని చెప్పేసి మీరైతే జవాబు చెప్తారు. అది 100% చెప్తున్నా. ఎవరైనా కానీ ఎక్కువ మార్కెట్ని క్యాప్చర్ చేద్దామని చూసుకుంటారు, తక్కువ మార్కెట్ని ఎప్పుడు కూడా వదిలేసుకుందామనే చూస్తారు. అది 100% చెప్తున్నా. నువ్వైనా, నేనైనా, ఇంకోలైనా. ఇప్పుడు నేను యుద్ధం గురించి వీడియో చేసిన అనుకో, ఎవడు చూడు, ఇటువంటి పత్తాపరాల గురించి వీడియో చేసిన అనుకో అందరూ చూస్తారు. అదే చెప్తున్నా కదా, అదే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ యొక్క వీడియోస్ ద్వారానే మీరైతే తీసుకోవచ్చు రెఫరెన్స్. అంతే, సింపుల్. దాని గురించి ఎవరు చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను, అంతే. మీరు కూడా అంతే చేయండి, సింపుల్. మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా చూపించండి, సరిపోతుంది, సింపుల్. ఆ పేర్లు గీళ్ళైనా హైడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. పెద్దగా అదే ఎందుకు ఎడిటింగ్ చేయడానికి రాదని చెప్పేసి మాట్లాడద్దు. మీరు మాట్లాడితే అదే అయిపోతుంది. కానీ చూపించండి, చూపిస్తే సరిపోతుంది. అది ఫేకా నిజమా అని చెప్పేసి ఇక్కడనే తెలిసిపోతుంది కదా. ఎందుకు ఇది అంత లోలి మనకి, ఎంత చేస్తున్నాం, ఏం కదా ఈ కథ అని చెప్పేసి మీకే ఇంకా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది కదా ఒక కస్టమర్ దాని మీద. అదే బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పేసి అంటున్నా. ఫేక్ ప్రమోషన్స్ అనేవి ఆపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ బిగ్ బాస్ కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వచ్చినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయి వీటి అన్నిటి కూడా ఆపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కువ పెద్దలు ఉన్నారు, వీళ్ళు అవసరం లేదు. మీ యొక్క ప్రోడక్ట్లో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా మీకైతే ఈ యొక్క రీచ్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది మీ యొక్క దానికి, క్లినిక్కి. అంతేగాని ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే అదేదైతే ఉందో ట్రాఫిక్ ఉందో అది ఎక్కువసేపు ఉంటుంది. అది ఎంతమందినైనా కానీ అంతే ఉంటుంది, మరి మినిమం ఉంటుంది, అంతే కదా. ఈ యొక్క సోషల్ మీడియా అనేది దరిద్రం. ఒకప్పుడు లేపుతుంది, ఒకప్పటికి పంద పెడుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్సే మీకైతే కారణం.
కారణం తెలిసిపోతున్నాయి కదా, చాలా వరకు చాలా రకాలుగా కొంతమంది ఎక్కుతున్నారు, కొంతమంది దిగుతున్నారు, కొంతమంది ఎక్కడ కాకుండా పోతున్నారు. అంతే ఉంటుంది. ట్రస్ట్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరచకుండా ఉంటే అదే గొప్ప, అంతే. అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. ఏ అంత గొప్ప రామున్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి కథలు ఉన్నాయి. ఎవరు నువ్వు ఎంత నేనెంత, అంతే ఉంటుంది. బస్ వీడియోకి అయితే ఇంత. వీడియో మీకు నచ్చితే లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వస్తే బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద టాప్ చేసుకోండి. మరి ఈ యొక్క టాపిక్ మీద మీరేమంటారు, ఈ యొక్క డౌన్ఫాల్కి కారణం ఏంటంటారు అని చెప్పేసి లెసన్లో కింద కామెంట్ అయితే చేసేయండి. మరి ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ని ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. వీళ్ళ మీద నేను వీడియోస్ చేయను, వాళ్ళ మీద వేస్ట్ 100% చెప్తున్నా. వాళ్ళ మీద వేస్తే నా రిప్యుటేషన్ తగ్గిపోతుంది, కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అంటే అద్దులేండి. మన చిన్న యూట్యూబర్లం బ్రో, పెద్దగా మనకి సబ్స్క్రైబర్స్ బేస్ లేదు కాబట్టి మనం ఏం అనలేకపోతున్నాం, అంతే సింపుల్. బాయ్ బాయ్.